హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఫ్రెష్ చిన్న చేపలు అలాగే చింత చిగురుతో మంచి కర్రీ రెసిపీని టేస్ట్ అయితే అమోఘంగా అద్భుతంగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ నిస్తారని కోరుకుంటున్నాను. ఈ కూర అన్నంలో గాని రాగి సంగట్లో గాని అదిరిపోతుంది. మంచి గ్రేవీగా జ్యూసీగా చాలా చాలా బాగుంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా అదిరిపోయిందో. గోదావరిలో స్పెషల్ చింత చిగురు చిన్న చేపల కర్రీని చేసేద్దామా. మార్నింగే లేచి ఫ్రెష్ చేపలు దొరికే ప్లేస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ గోదావరిలో నుంచి ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చారండి ఈ చేపల్ని. దీన్ని ఇసుక దొందులు అంటారు. ఇక్కడ చూసారా, ఇదంతా మార్కెట్ అన్నమాట. అందరూ ఆడవాళ్లే అమ్ముతారు. మార్నింగే గోదావరి లక్కలో నుంచి ఇవి పట్టి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. చాలా తక్కువ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ రేట్ లోనే దొరుకుతాయి. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి చాలా మటుకు తెలిసే ఉంటుంది. సో కర్రీని ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్ లోకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక వెల్లుల్లిపాయని రెమ్మల్ని తీసుకొని అందులో కూడా యాడ్ చేసేసి ఇవంతా కూడా మెత్తని పేస్ట్ గా ప్యూరీ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసుకుని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసుకున్న ఇసుక దొందులను కూడా ఇందులో వేసి ఈ మసాలాను అంతా కూడా బాగా పట్టే వరకు మసాలాను అంతా కూడా అటు ఇటు కదపాలి. తర్వాత మనం గరిట పెట్టి ఈ విధంగా అయితే తిప్పకూడదు. ఇందులో ఒక చేపకి ఎల్లోగా కనిపిస్తుంది కదా, ఆ శన కూడా వచ్చింది. ఇలా ఉంటే అది ఉంచుకోండి. తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత నేను చింత చిగురుని తెచ్చానండి మార్కెట్ నుంచే. సో దాన్ని క్లీన్ చేసుకుని బాగా నలుపుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలాగ చూపిస్తున్న విధంగా క్లీన్ చేసి దానిలో ఉన్న కాడలను మొత్తం తీసేసి ఆకుని నలుపుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసేసి తర్వాత కూరకు తగ్గట్టు వాటర్ ను కూడా పోసుకొని ఒక్కసారి గరిటె పెట్టి తిప్పి మూత పెట్టేసుకుంటే అద్దరిపోతుందండి కర్రీ. ఇంకా ఇందులో ఏమీ వేయనవసరం లేదు. కర్రీ అంతా కూడా ఈ వాటర్ తోనే ఉడికిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది మా గోదావరిలో స్పెషల్. పుల్లగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చింత చిగురుతో పప్పు, రొయ్యలు వండుకోవడం కామన్. ఇలా చిన్న చేపల్లో కానీ పెద్ద చేపల్లో కూడా వేసుకుని ఇలా పులుసు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ అన్ని కూడా అందరూ చేసే విధంగా ఉంటాయి. చాలా సింపుల్ గా ఉంటాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.